హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మామిడికాయ చూపిస్తుంది, ఆవకాయ పచ్చడి ఏమైనా పెడుతుందా అనుకుంటున్నారేమో. కాదండోయ్, ఆవకాయకి దగ్గర బంధువైన మాగాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం. అది కూడా పచ్చి మాగాయ పచ్చడి అన్నమాట. చూసారుగా, చూపించిన విధంగా మామిడికాయని నీళ్ళలో శుభ్రం చేసుకుని చక్కగా పట్టితో తడి లేకుండా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ముచ్చుకు తీసేసి మామిడికాయ తొక్క అంతా కూడా తీసేయాలన్నమాట. ఏంటి పచ్చి మామిడికాయ అంటుంది అని అనుకుంటున్నారా? ఎండలో ఎక్కువసేపు ఎండబెట్టకుండా వెంటనే చేసుకునే పచ్చడే పచ్చి మాగాయ పచ్చడి అన్నమాట. సో చెక్కడం అయిపోయింది. ఇప్పుడు మామిడికాయని చీరుకుల కింద ముక్కలు కోసుకోవాలి. చీరుకుల కింద ముక్కలు కోసుకుంటే మాగాయ పచ్చడికి చాలా బాగుంటుంది. తర్వాత మొత్తం అన్ని మామిడికాయలు చీరుకులు కోసుకున్నాక 1 గంట సేపు వరకు ఎండలో అలా ఎండనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ వెలిగించుకుని 3 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో అయితే ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. వాటిని దోరగా వేయించుకోవాలండి, ఆవపిండి కోసం అనమాట. దోరగా వేగిన తర్వాత పొడి చేసుకుని ఆ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్, గుప్పెడు వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని తాలింపు వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చడి పెట్టుకునే గిన్నె తీసుకుని అందులో మామిడి ముక్కల్ని కొలుసుకోవాలన్నమాట. నాకైతే ఈ కప్పుతో 4 కప్పులు వచ్చినాయండి మామిడి ముక్కలు అనేవి. ఇప్పుడు ఆ కప్పులోనే సగం మట్టుకు ఉప్పు తీసుకోవాలి. 1 కప్ ఏమో కారం తీసుకోవాలండి. కారం వచ్చేసి ప్రత్యేకించి పచ్చడి కోసమని ఇంట్లోనే ఆడించామన్నమాట. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ లోపల సరదాగా ఒక పాట పాడుకుందామా? వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వెళ్ళు, చలికి ముక్కెల ముంగెళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చేపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ సాంగ్. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదండి, దాన్ని చల్లారిన తర్వాత మామిడి ముక్కల్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇందులో నేనైతే వేరుశనగ నూనె అయితే వాడాను అనమాట. పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేరుశనగ నూనె నేను ఇందాక చూపించిన మెజర్మెంట్ కప్తో 1 కప్ వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. ఆ షార్ట్ మిస్ అయింది, అందుకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ పచ్చడి తీసే గాజు సీసా ఏదైతే ఉందో అందులో కూడా నూనె అయితే వేసుకోవాలి. ఇందాక చూపించాను కదండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కూడా అందులో మనం ప్రిజర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. నా ఫేవరెట్ పార్ట్, పచ్చడి పెట్టిన తర్వాత లాస్ట్న ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకుని అలా కలుపుకుని టేస్ట్ చూసి చెప్తే ఉంటుంది చూడండి, అబ్బబ్బబ్బబ్బా భలే ఉంటుంది. పచ్చడి అయితే భలే కుదిరిందండి. ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ పచ్చడిని. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే 3 రోజుల తర్వాత అనమాట. ముక్క చూసారు కదా ఎంత బాగా ఊరిందో, చాలా బాగా అయితే వచ్చిందని. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.